తమకు జీవనోపాధిగా ఉన్న దస్తావేజు లేఖర్ల వృత్తిని ప్రైవేట్ పరం చేసి తమ పొట్ట కొట్టవద్దని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజు లేఖర్లు ధర్నా నిర్వహించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయొద్దని, రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేట్ పరం చేయొద్దని, జీవో నెంబర్ 396 రద్దు చేయాలని, లేఖర్ల వ్యవస్థ పునరుద్ధరించాలని దస్తావేజు లేఖర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు మరియు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ తమకు జీవనోపాధి ఉంటున్న దస్తావేజు లేఖర్లు వృత్తిని ప్రైవేట్ పరం చేసి తమ పొట్ట కొట్టవద్దని, లేఖర్ల జీవితాలు వీధిపాలు చేయొద్దని, రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు వృత్తితో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం దస్తావేజు లేఖర్లు అడప రాంబాబు, సత్తి గంగిరెడ్డి, తాడి వీరగోపాల్ రెడ్డి, పొక్కులూరి వెంకటేశ్వరరావు, గిరిజల వెంకటేశ్వరరావు, సాలెండర్ రఘు, కొట్టు సాయి చందు, ఆదిత్య పట్నాల కుమారి రత్నం, అడప సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను గత 20 సంవత్సరముల నుండి వృత్తిలో కొనసాగుతున్నాను. నేనే కాదు, ప్రతి దస్తావేజు లేఖకులు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. మా అందరినీ జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ప్రజలకు ఆస్తులను భద్రత కల్పించాలని మేము ఎంతో చాకచక్యంగా కృషి చేయాలని, మా మనుగడను ఇంకా పెంపొందించాలని ఆస్వాదిస్తున్నాము. దాన్ని రద్దు చేయాలి. శాఖ కేంద్రాలకు ఏర్పాటు చేయొద్దు. రిజిస్ట్రేషన్ సేవలని అండి. నేను దస్తావేజు లేఖలు రామచంద్రపురం. నేను సుమారు 30 సంవత్సరాలుగా ఈ వృత్తి చేస్తున్నాను. ఈ వృత్తిలో ప్రభుత్వం రకరకాల సమస్యలు పెట్టారు. అన్ని అధిగమిస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం, సాగుపడుతున్నాం, విధానం జరుగుతున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇబ్బందులు కలిగించారో వాటిని అన్నింటినీ మేము తొలగించేస్తాం, మీకు పరిపాలన ఇస్తామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూడా ప్రభుత్వం వచ్చిందండి. వచ్చిన దగ్గర నుంచి నీ ఎడచేయి తీయి నా పొడచేయి పెట్టిన విధంగా ఏదైతే రద్దు చేయాలి చెప్పి గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో అవే చట్టాలు, అవే పద్ధతులు మళ్ళీ మీరు అమలు జరుపుతున్నారు. అందులో భాగంగా మొన్న 30వ తారీఖున ఒక జీవో జారీ చేశారు. దాని నెంబర్ 396. దాని ప్రకారం ఏమిటంటే జిల్లాకు ఒక కిరాణా కొట్లాంటి పెడతారండి, జియో మార్ట్లేగా. అందులో ప్రభుత్వాధికారులు కూర్చుంటారు, మిగిలిన వాళ్ళందరూ మన పనిచేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే అండి, డిజిటల్ దస్తావేజ్ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటే వద్దన్న చూసారు, అదే డిజిటల్ దస్తావేజ్ ఈ ప్రభుత్వం వారు వర్కర్స్ని పెట్టి తయారు చేస్తారు. కాంట్రాక్ట్ ఉంటారు ఒకడు ఆయన, ఆ కాంట్రాక్ట్ ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఇస్తారు సారగొట్టలేక. అందులో ఉన్న వర్కర్స్ పనిచేస్తారండి. అక్కడ అధికారులు ముద్ర ఇస్తాడు, చల్లగా కట్టేస్తారు. పైకి సబ్ రిజిస్టర్ గారికి వస్తే ఆయనేమో డిజిటల్ సైన్ పెట్టేస్తారు, డిజిటల్ డాక్యుమెంట్ ప్రజలకు ఇస్తారు. ఇది నాకు అర్థమైంది. ఆ జీవో నెంబర్ 396లో ఇది అటు ప్రజల రక్షణ, ఆస్తులకు రక్షణ ఉండదు. ఈ వృత్తిపరంగా ఉన్నటువంటి లేఖలకి వృత్తి పోయే అవకాశం ఉన్నది కనుక ఆ జీవో రద్దు చేసేసి యథాతథంగా గతంలో ఎలాగైతే ఉన్నదో అలాగే జరిపించుకొని ప్రభుత్వానికి ఇదನ್ನು చేసుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ లేఖల వ్యవస్థ మీద కన్నేసుకున్నాడు. ఏ ముఖ్యమంత్రి వచ్చినాను ఆ లేఖలు చేసుకున్న బాధ ఏమిటో నాకు అర్థమవటం లేదండి బాబు. ఆ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారేమో కొంతమందికి లైసెన్సులు ఇచ్చి వాళ్ళే రాయాలన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి లైసెన్సులు పీకేసి ఎవడు పట్టారని దస్తావేజులు వేసుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమో సచివాలయాలు వచ్చేసానన్నాడు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సేవకి ఇచ్చేసామంటున్నారు. ఈ వృత్తి మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ చదువుకున్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఎంతోమంది ఈ లేఖల వృత్తి మీద ఉద్యోగాలు లేక ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ పొట్ట కొట్టి మీరు ఏం బాగుంటారని బాబు నాకు అర్థం అవటం లేదు. దయచేసి ఈ 396 జీవోను రద్దు చేసి లేఖలకి లైసెన్సులు పెట్టి వాళ్ళ లైసెన్స్ పెట్టి లేఖని తప్పు చేస్తే వాడికి లైఫ్ లాంగ్ డాక్యుమెంట్ రాకుండా వాడిని సస్పెండ్ చేసేసి పరీక్షలు పెడితే
లేఖర్లు బతుకుతారు కొంత కొలవాలి ఈ సేవ వరకు కొలుస్తాడా? ఇప్పుడు సర్వేలను పెట్టారు సచివాలయాల్లో, సర్వేలను కొలుస్తున్నారు, వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు ఏమిటి అనేటువంటిది కూడా మీరు ఆలోచించడం లేదు. ఈ సేవ సచివాలయాల్లో వచ్చేటువంటి సర్వేలు ఇచ్చిన దాంట్లో 1/4 లేఖలు తీసుకుంటున్నారేమో. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి మా లేఖల వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.